సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు మనందరికీ గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలమ్మ గారి కృతజ్ఞతలతో శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీమద్ భగవద్గీత పారాయణం మొదలు పెడతాము. ముందుగా ప్రార్థన మరియు 10వ అధ్యాయంలో 26, 27 శ్లోకాలను మనకు వినిపించడానికి వస్తున్నారు లక్ష్మీ కళా మేడం గారు. లక్ష్మీ కళా మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరపున స్వాగతం, సుస్వాగతం మ్యామ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఓం శుక్లాంబరం ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి మే సిద్ధిర్భవతు సదా. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం ప్రార్థన. ఓం శ్రీ అత ధ్యానం. ఓం ప్రార్థాయ ఓం పార్థాయ ప్రతిబోధితం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్య మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. 10వ అధ్యాయంలో 26, 27 మేడం. మేడం చదవనా? స్టార్ట్. నేను చదవను. చెప్పండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత దశమోऽధ్యాయః విభూతియోగః. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షిణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. శ్రవసమస్యానాం విద్ధి మామమృతోద్భవం. ఐరావతం గజేంద్రాణాం వరణాం చ నరాధిపం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. నాగరత్న మ్యామ్ చెప్పండి. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత. శ్రీ అర్జున ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షిణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః
సిద్ధానాం కపిలో మునిః ఉచ్చైశ్రవా సమాశ్వానాం విద్ధి మామామృతోద్భవం ఐరావతం గజేంద్రనాం నరాణాం చ నరాధిపం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనం వెల్కమ్ చెప్పనా మేడం? నేను మ్యామ్ మీకు వెల్కమ్ చెప్తాను. మళ్ళీ అంటే అన్ని చెప్పాల్సి వస్తుందిగా, చెప్తా ఉండని అని. ఓకేనా? ఇప్పుడు 16వ అధ్యాయం చెప్పడానికి చెప్తాను. ఓకే. ఇంతే 16వ అధ్యాయం ఒకటే చెప్పండి, చెప్పడానికి అని చెప్పడానికి అంటుంది. ఇంకా వద్దా? వద్దు వద్దు. ఓకే. ఇప్పుడు 16వ అధ్యాయంలో 8వ శ్లోకం. 8వ శ్లోకం చెప్పడానికి మన రమాదేవి మేడం గారు వస్తున్నారు. వెల్కమ్ మేడం, మీకు వెల్కమ్. అందరికీ నమస్కారాలు. మనం ఇప్పుడు 16వ అధ్యాయమైనటువంటి దైవాసుర సంపద్ విభాగ యోగ, అందులో 8వ శ్లోకానికి స్వాగతం పలుకుతూ మనము చదువుకుందాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ షోడశోऽధ్యాయః. దైవాసుర సంపద్విభాగ యోగః. శ్రీ భగవానువాచ అసత్యమప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అసత్యం అన్నాడు ఇక్కడ. అసత్యం అంటే అసత్యము. అప్రతిష్టం అంటే అప్రతిష్టం, ఆధారరహితము. ఆధారము లేనిది అని అర్థం అన్నమాట. అప్రతిష్టం, ఆధారరహితము. తే వారు, జగత్ అంటే జగత్తు, ప్రపంచం. ఆహుహు అంటారు, అనీశ్వరం నియామకుడు లేకుండా, అపరస్పర కారణరహితంగా, సంభూతం పుట్టిందని, కిం అన్యత్ అంటే వేరే కారణము లేనిది, కామహైతుకం కేవలము కామమే కారణమని. అంటే ఇక్కడ అసత్యమప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అంటే ఈ జగత్తునకు ఆధారమైనది మరియు ఏదియును లేదనియు, ఇది అసత్యమనియు, మరియు భగవంతుడు అనేటి వాడు లేనే లేడనియు, కామ ప్రేరేతులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజముగానే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు ఆసుర లక్షణములు గలవారు భావిస్తారు. బాగా అర్థమైంది అనుకుంటా. దీని గురించి మనం ఇంకా చెప్పుకుంటాము. ఎలా చెప్పారో చూడండి. భగవంతుడు అనేవాడు లేడండి. ఇక ఇదంతా ఇప్పుడు మనం చదువుకునే దాంట్లో చెప్పుకుందాం. అంటే ఇక్కడ ఏమైనా ఆధారము లేకుండా, నియంత్రించే భగవంతుడు లేకుండా ఈ జగత్తు అసత్యమైనట్టిది అని వారు అంటారు. అంటే మైథున కోరిక వలనే ఇది తయారైందని, కామము తప్ప దీనికి వేరే కారణమే లేదని వారు పలుకుతున్నారు. ఇప్పుడు నేను శ్లోకం చెప్తున్నాను మ్యామ్. అసత్యం, సత్యం, అప్రతిష్టం, ప్రతిష్టం, తే జగత్, తే జగద్, ఆహుహు, ఆహుహు, అనీశ్వరం, అనీశ్వరం, అపరస్పర సంభూతం, అపరస్పర సంభూతం, కిం అన్యత్, కిం అన్యత్,
కామహైతుకం కామహైతుకం అసత్యమప్రతిష్టం తే అసత్యం అసత్యం ప్రతిష్టం ప్రతిష్టంతే జగదాహురనీశ్వరం జగదాహూరనీశ్వరం అపరస్పర సంభూతం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం కిమనత్ కామహైతుకం. చెప్పొచ్చు మ్యామ్. చెప్పండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత షోడశోధ్యాయః దైవాసుర సంపద్ విభాగ యోగః. శ్రీ భగవాన్ ఉవాచ అసత్యమప్రతిష్టం తే జగదాహూరనీశ్వరం అపరస్పరం సంభూతం కిమనత్ కామహైతుకం. ఈ జగత్తునకు ఆధారమైనది ఏదినో లేదనియు ఇది అసత్యమనియు భగవంతుడనేడివాడు లేనే లేడనియు కామ ప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజముగానే పుట్టుచున్నారనియు కావున సృష్టికే కామము తప్ప మరొకటి కారణమే లేదనియు అసుర లక్షణములు గల్లవారు భావింతురు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీ పరమాత్మనే నమః. అత షోడశోధ్యాయః దైవాసుర సంపద్విభాగయోగః. అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఈ జగత్తునకు ఆధారమైనది ఏది అను లేదనియు ఇది అసత్యమనియు భగవంతుడనేవాడు లేని లేడనియు క్రామపేరితములైన స్త్రీ పురుషుల సంయోగ కారణమున జీవులు సహజముగానే పుట్టుచున్నారనియు కావున సృష్టికి కామం తప్ప మరొక కారణమే లేదనియు అసురుల లక్షణముల గలవారు భావింతురు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అవును, అంటే భౌతిక జగత్ అంటే జగత్ అంతా కూడా ఇంద్రజాలం అని అసుర స్వభావం కలిగినటువంటి వారు నిర్ణయిస్తారు. అంటే దీనికి కార్యకారణాలు లేవు, మరియు నియామకుడు లేడు, ఉద్దేశము లేదు, అంతా అసత్యము అని అనుకుంటారు. అసత్యం ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కదా, సత్యమే కదా ఇది, అసత్యం కాదు కదా. ఎలా సత్యం అవుతుందండి? ఇప్పుడు నేను మాట్లాడడం నిజం, మీరు వినడం ఇంకా నిజం. అకస్మాత్తుగా జరిగిన ప్రతిచర్యల వలనే ఈ జగత్తు ఉత్పన్నమైనది వారు పలుకుతారు. అంటే ఒకానొక ఉద్దేశముతోనే ఈ జగత్తు భగవంతుడిచే సృష్టించబడినదని వారు భావించరు. అంటే వారికి ఒక స్వంత సిద్ధాంతము ఉన్నది. అదేమిటంటే ఈ జగత్తు దానంతటా అదే వచ్చింది, దీని వెనుక భగవంతుడు ఉన్నాడని నమ్మడానికి ఎటువంటి కారణము లేదు. వారి ఉద్దేశంలో ఆత్మకు భౌతిక పదార్థానికి భేదం లేదు. వారు పరమాత్మని అంగీకరించరు. మరి అసురులను ఊరుకన్నారా? మరి అసురులు పరమాత్మను భగవంతుడు ఉన్నాడు ఎట్లా నమ్ముతారు? అంతా కేవలము భౌతిక పదార్థమే. సమస్త బ్రహ్మాండము ఒక అజ్ఞానపు ముద్ద. వారి అభిప్రాయం ప్రకారము అంతా శూన్యమే. ఏదైతే కనిపిస్తుందో అదంతా మన ఆ అజ్ఞాన భావన వల్లనే ఉన్నది అని వాళ్ళు అనుకుంటున్నారు.
అంటే వైవిధ్య ప్రదర్శనం అంతా కేవలము అజ్ఞాన ప్రదర్శనమేనని వారు విశ్వసిస్తారు, నమ్ముతారు. అంటే స్వప్నంలో మనము నిజానికి అస్తిత్వము లేనట్టి ఎన్నిటినో సృష్టించుకుంటాము. స్వప్నం పడుకుంటే నిద్రలో ఎన్నో వస్తాయి. కళ్ళు తెరిస్తే నిజంలోకి వచ్చేస్తాం. ఇప్పుడు కళ్ళు మూసుకొని పడుకుంటే నేను అమెరికా ప్రెసిడెంట్‌ని కూడా నేనే. మరి కళ్ళు తెరిస్తే ఇంట్లో పనమ్మాయిని. అది. అంటే కళ, కళ, కళకి ఎలా ఉంటుంది అనేది భగవంతుడు చెప్తున్నాడనమాట. అందుకే మెలకువ రాగానే అంతా కేవలము స్వప్నమనే మనకి తెలిసిపోతుంది, తెలుసుకుంటాము. కానీ యథార్థానికి అసుర స్వభావులు జీవితాన్ని ఒక స్వప్నమని చెప్పటానికి, ఆ కళనే అనుభవించడంలో అతి నిపుణులై ఉంటారు. ఎవరు? అసుర స్వభావం కలిగిన వారు కూడా ఇలా చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? అందుకే జ్ఞానాన్ని సంపాదించడానికి బదులుగా వారు తమ స్వప్నలోకంలో మరింత చిక్కుబడతారు. జ్ఞానాన్ని పెంచుకొని కాదు ఇది నిజం అని తెలుసుకోవడం వదిలేసి ఎన్నో రకాల ఇక్కట్లలో, కష్టాలలో, క్లేశాలలో చిక్కుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు? ఇంతే జీవితం ఇంతే. ఇప్పుడు కొంతమంది ఉంటారండి. ఇది ఇంతేలే తెలుసు ఏం జరుగుతుందో మాకు గూడా తెలుసు. ఆళ్ళకి ఏం తెలీదక్కడ. నిజం చెప్పాలంటే అక్కడ. ఆ విషయం తెలుసు. ఎందుకంటే ఎదుటోడు చూడ్డానికి మాకు తెలుసు, మాకు తెలుసు అనాలి. ఎందుకంటే వాళ్ళ ముందు వాళ్ళ చిన్న చూపు ఉండకూడదు గదా! నేను అది జేస్తాను, ఇది జేస్తాను అని చెప్తారు కొంతమంది. కానీ అక్కడికెళ్తే ఏం చేత కాదు, ఏం చెయ్యరన్న విషయం తెలుసు మనకి. అందుకే ఇక్కడ అదే అంటున్నాడనమాట. ఏమని? ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి బదులు వాళ్ళ జ్ఞానాన్ని సంపాదించుకోరు. ఆ సంపాదించుకోవడానికి బదులుగా వారు తమ స్వప్న లోకంలోనే మరింతగా చిక్కుబడతారు. కలల్లోనే బతుకుతూ ఉంటారు. కొంతమంది ఊహల్లో బతుకుతుంటారు. నేను అదయ్యాను, నేను ఇదయ్యాను, నేను అది చేస్తాను, ఇది చేస్తానని. కళ్ళల్లో ఎన్నైనా చేయొచ్చండి కళ్ళల్లో. ఇక్కడ కూర్చొనైనా కూడా ఊహించుకొని నేను అమెరికాకు పోయొచ్చానని చెప్పొచ్చు. కల గదా! ఏమవుతుంది ఊహించుకుంటే తప్పే ఉందక్కడ. అంతే గదా! ప్రతి ఒక్కటి ఊహనే గాబట్టి. అందుకే స్త్రీ, పురుషుల సంగమ ఫలితంగా శిశువు జన్మించినట్లుగా ఎటువంటి ఆత్మ లేకుండానే ఈ జగత్తు సృష్టించబడదని వారు నిర్ణయిస్తారు. వారి ఉద్దేశం ప్రకారం కేవలము భౌతిక పదార్థ కలయికే జీవులను సృష్టించింది. ఆత్మ ఉనికి అనే ప్రశ్న లేదు. ఆత్మ లేకుండా మనిషి ఎక్కడున్నాడండి బాబు? నేను ఇక్కడ ఆత్మ ఉంది గాబట్టే, నా మనసులో ఉంది గాబట్టే నేను మాట్లాడగలుగుతున్నాను. కొంతమంది ఏం మాట్లాడినా గాని, బాబు చెప్పమ్మా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నీ ఆత్మ సాక్షిగా చెప్పు అది నిజమేనా అని అంటారు. మరి ఆత్మ సాక్షి అని ఎందుకన్నావు అక్కడ ఆత్మ లేదు అన్నప్పుడు? నీకు ఆత్మ ఉందా? ఉంటే ఆత్మ సాక్షి అని చెప్తున్నావు. ఆత్మ లేకపోతే నువ్వు ఇక్కడ ఉండవు. తీసుకుపోయి అక్కడ పెట్టేస్తాను నేను. ఆత్మ ఉన్నంత వరకే భౌతికంగా మనం మాట్లాడగలుగుతున్నాం, ఉండగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము. మరి ఆత్మ లేకపోతే శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరాన్ని ఎందుకు పెడతారు ఇక్కడ ఇంకా? ఎంత ఉన్నవాడైనా, లేనివాడైనా, ఎంత ప్రాణం ఓహో! నాకు ఆయనంటే చాలా ప్రాణం. ఆయనకు నేను ప్రాణం ఇస్తా అంటాడు. ఆయన ప్రాణం పోతే ఎవ్వడు రాడు దగ్గరికి. ఎప్పుడు తీసేస్తా ఈ శవాన్ని, ఈ చెత్తని అని అంటారు. ఇంకెక్కడుంది అక్కడ నీకు ప్రేమ, అభిమానాలు ఇవన్నీ? ఇంకేమన్నా సంపాదించిపోయిండా? ఎక్కడ పెట్టిండా? అని అడుగుతుంటారు. ప్రేమలు లేవు, తొక్కలు లేవు, ఏవి లేవు అక్కడ. అంత భౌతికం అంతే. ఇంకేం లేదు ఇక్కడ. ఏముంది చెప్పండి? మరి అలాంటప్పుడు ఇలా అనడం కూడా సమంజసం కాదు మరి. ఆత్మనే లేదు అని ఎట్లా చెప్తావు నువ్వు? అందుకే భౌతిక పదార్థ కలయికే జీవులను సృష్టించింది. ఆత్మ ఉనికి అనే ప్రశ్న లేదు అని. అంటే ఎటువంటి కారణము లేకుండానే చెమట నుండి, మృత శరీరము నుండి అనేక జీవులు ఉత్పన్నమైనట్లే ఎటువంటి ఇక్కడ బాగా గమనించాలి. ఎటువంటి కారణం లేకుండా. అంటే మనం ఏం పని చేయకుండా ఊరికనే చెమటలు గారుతాయా? చెమటలు, మృత కణాలు, చెమటలొస్తూ ఉంటాయి మనకి. అవునా?
చెమట నుండి మృత శరీరము నుండి అనేక జీవులు ఉత్పన్నమైనట్లే భౌతిక తత్వాల కలయిక నుండి సమస్త జీవులు సృష్టించబడ్డారు. కనుక ఈ రూపాలన్నిటికీ భౌతిక ప్రకృతే కారణము, కానీ వేరొక కారణము లేదు. ప్రకృతి లేకుండా మనం ఎక్కడున్నాము చెప్పండి? దేవి భాగవతంలో చదువుకున్నాం మనం. మూలం ఎవరు ఇక్కడ? ప్రకృతి ఏర్పడడానికి కారణం ఎవరు? అన్ని నేనే. భగవానుడు కూడా చెప్పిండు కదా ఇందులో మనకి, అంతా నేనే, నన్ను ఎవ్వరు గుర్తించట్లేదు, ప్రతి జీవిలో నేనే ఉన్నాను, చెట్టులో పుట్టలో అన్నిట్లలో నేనే ఉన్నాను అర్జున అని చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ చెప్పాడు మనకి, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, అంటే నా నిర్దేశంలోనే సమస్త భౌతిక జగత్తు నడుస్తున్నది అనే భగవద్గీతలోని శ్రీకృష్ణుని మాటలను వారు విశ్వసించరు. ఎందుకంటే అసురులు కాబట్టి. రాక్షసులు వింటారా? వినరు కదా. అప్పుడే చెప్పాడు ఇక్కడ భగవానుడు కూడా, గడిచినటువంటి అధ్యాయాలలో కూడా చెప్పడం జరిగింది. అక్కడ భగవంతుడు ఎక్కడున్నాడు, ఏం లేడు, అంత నేనే అని సన్యాసం బట్టలు వేసుకొని వచ్చి అన్ని నేనే చేస్తాను, ఇట్లా చేయాలని చెప్తాడని చెప్పుకున్నాం మనం. మరి అతన్ని ఎందుకు నమ్ముతున్నారు? ఎలా నమ్ముతున్నారు? ఏ ఉద్దేశంతో నమ్ముతున్నారు? అందుకే ఇంకొక రకంగా చెప్పాలంటే, జగత్తు సృష్టికి సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానము అసుర స్వభావులలో ఉండదు. అది జగత్తు సృష్టికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానము అసురులలో, రాక్షసులలో ఉండదు, మూర్ఖులలో ఉండదు. ఉండదు కాబట్టే ఈ జగత్తుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సృష్టి అంతా ఎట్లా వచ్చింది, ఎట్లా రావడం ఏంటి? భార్య భర్త పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టారు, అందుకే సృష్టి వచ్చింది. అంతే, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. అంటే ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు దీన్ని బట్టి. మీరు మ్యూట్ లో ఉన్నారు మ్యామ్. మీరు అదే అసుర స్వభావం కదా వాళ్ళకి. అదే ఆ భగవంతుడు అనేది వాళ్ళకి ఇవ్వలేదు. నేను అయితే అంతే అనుకుంటా. వాళ్ళకి ఆ భగవంతుడు అది అనేది జ్ఞానం అనేది ఇయ్యలేడు. వాళ్ళ అసురులైండ్రు, మూర్ఖులైండ్రు. అందుకే అదే అన్నాడు. ఇంకో రకంగా జగత్తు సృష్టికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానము అసుర స్వభావులలో ఉండదు. పరిపూర్ణ ఉంటే వాడు ఎందుకు మాట్లాడాలి? మనం ఎంత మనలోన తిన్నది ఎట్లా జీర్ణం అవుతుంది అనేది వానికి ఉంటే అప్పుడు భగవంతుని నమ్ముతాడు వాడు. మన జీర్ణం, మన వ్యవస్థ జీర్ణం ఎలా అవుతుంది అనేది నమ్ముకుంటే వాడు నాడు అని నమ్ముకుంటాడు. అందుకే ప్రతి ఒక్కడు సిద్ధాంతాన్ని కలిగి ఉంటాడు. అంతే, ఎవరి సిద్ధాంతం వాళ్ళకి నమ్ముతారా లేకుంటా లేదు, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బతుకుతుంటారు. అందుకే వాళ్ళ ఉద్దేశ ప్రకారం శాస్త్రం అనేది ఒక రకమైన వివరణ వేదానితో సమానమే. ఎందుకంటే వారి శాస్త్రోపదేశాల ప్రామాణిక అవగాహనను విశ్వసించాలి కాబట్టి. ఇప్పుడు ఉన్నాయన ఈ వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఏంటి? లేవా? ఆ రోజుల్లో ఎందుకు రాశారు? అంతే. అందుకే భగవానుడు అదే అంటున్నాడు అనమాట ఇక్కడ. ఆయన చెప్పే చెప్తున్నాడు, అసత్యం అప్రతిష్టం అన్నాడు. అందుకే అసత్యం అప్రతిష్టంతే జడాహూరనేశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. కామహైతుకం అంటే ఈ సృష్టి అంతా కామతోనే ఉంది అని అనుకుంటున్నా. మొన్న మనము నేర్చుకున్నటువంటి ఇంకొక శ్లోకంలో కూడా ప్రస్తుత జగత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడు జరిగేది కూడా చెప్పాడు భగవానుడు. మీరు గమనించారో లేదో? మనం చదువుకున్న ప్రస్తుతం అదే జరుగుతుంది. అంటే
అన్ని కొన్ని వందల వేల ఏళ్ల క్రితం రాసిన దాంట్లో కూడా ఇప్పుడు ఎదుగుతుందో రాసి పెట్టాడు ఆ భగవంతుడి ఈ పుస్తకంలో. అంటే ఎంత ఎంత ఇది తథ్యం తథ్యం అనేది చెప్పడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరు భగవద్గీతను చదివితే ఇంకేం చదవాల్సిన అవసరం లేదు, చదువు అవసరమే లేదు అసలు నిజం చెప్పాలంటే. ఎందుకంటే గీతని పడుకున్న జ్ఞానం వస్తుంది. చదువుకున్న వాడు మాత్రం ఏం చేస్తున్నాడు, చదువుకున్న వాడి కంటే చాకలు నయ్యం అన్నట్టుగా చదువుకున్న వాడే డబ్బు కాసపడి అసలు ఏమి లేకుండా పోతున్నాయి. ఎక్కడున్నారు? ఏమి లేదు అక్కడ. చదువుకున్నా ఏముంది, చదువుకోని వాడి దగ్గర ఏముంది, చదువుకున్నవాడు ఏముంది, చదువుకున్నవాడు ఏముంది, బాగా డబ్బున్నవాడు ఏముంది, డబ్బు లేని వాడు ఏముంది. ఒక్కసారి మనం ఆలోచించుకుంటే చూస్తూ ఉంటే ప్రస్తుతం జరుగుతున్న బయట ఎలా ఉంది అని అంటే అంటున్నాను నేను. అంతే కదా. అందుకే భగవానుడు ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనం గీతా మహాత్మ్యం చెప్పుకుందామా? చెప్పనా చెప్పనా చెప్పండి మేడం. చెప్పండి పుష్ప చెప్పండి మేడం, చెప్పండి. ఓకే ఓకే ఓకే. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీతా మహాత్మ్యం. గీతా శస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పూమన్ విష్ణుః పదమవాప్నోతి భయశోకాదివర్జిత. అది ముయిరా. అరే మీ నాన్న వచ్చింది చూడాడా పిల్లు. ఒక్క నిమిషం మేడం. ఓకే ఓకే. అరే రఘు, మీరు చదవండి మ్యామ్. లక్ష్మీకళ ఓకే మేడం. లక్ష్మీకళ గీతధ్యాయ శీలస్య ప్రాణాయామ పరస్య చ చైనైవ సంతీః పాపాని పూర్వజన్మ కృతాని చ మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృతాంబసి స్నానం సంసారమలనాశనం. గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిః శ్రుతా భారతామృత సర్వస్వం విష్ణోర్వక్రాతాద్వినిః శ్రుతం. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మనా విద్యతే సర్వోపవిశదో గావో దుగ్ధ గోపాల నందన. నిషదో 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 సర్వోపనిషదో గావో సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాల నందన. పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ఏకా శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఒక 10 నిమిషాలు. మేడం చెప్పండి. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని అని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. దరోవాచ భగవాన్ పరమేశావ భక్తరవ్యాభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. శ్రీ విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోసి గీతభ్యాసరతస్స. మానోపి చదివనా? చదవలేండి కాదు. పరత సదా
చదవండి చదవండి మేడం. ఓకే. గీతాభ్యాసరత సదసముక్త ససుఖి లోకే కర్మణా నోపలిప్యతే మహాపాపాది పాపాని గీతా ధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీ దళమంబసా గీతాయః పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగతీని తత్ర వై సర్వే దేవాశ్చ ఋషియో योगिनः पन्नगाश्चये गोपाल गोपिका वापि नारदोद्दाव पार्षदै सह योजायते शीघ्रं यत्र गीता प्रवर्तते यत्र गीता विचारश्च पठनं पाठनं कृतं तत्रहं निश्चितं पृथ्वी निवासामि सदैव गीता श्रेयोऽहं तिष्ठ సౌండ్ రావడం లేదు మేడం. అయింది. ఓకే, ఎక్కడి నుంచి మీకు వినిపించింది? యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం కృతం తత్రహం నిశ్చితం పృథ్వీ నివాసామి సదైవ హి గీతా శ్రేయోహం తిష్టామి గీతా మే చొత్తం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం గీతా మే పరమ విద్య బ్రహ్మ రూపానా సంశయః అర్ధమాత్రాక్షరా నిత్య స్వనిర్వాణ. నాగరత్నం నేను చదువుతా. ఓకే. చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునం వివేదత్రయీ పరానందా తత్వార్థ జ్ఞానమంజసా యోష్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చలమానసః జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదం పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్ షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్ ఏకధ్యాయంతు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసిచ్చిరం అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః స యాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే. గీతాయాః శ్లోకదశకం సప్తపంచాచతుష్టయం ద్వౌత్రీనేకం తదర్థం వా యః పఠేన్నరః చంద్రలోకమవాప్నోతి దౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః చంద్రలోకమవాప్నోతి వర్షానామయుతం ధ్రువం గీతా పాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్ గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమానో గతిం లభేత్. లక్ష్మీకళ మేము చదవండి. గీతాసక్తో మహాపాపయుతోపి వా కదా మేడం? పాపయుతోపి వా వైకుంఠం సమావాప్నోతి విష్ణువాసా మోదతే గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్మృక్తః
విజ్ఞయో దేహంతి పరమం పదం గీతామాశ్రిత్య బాహవో భూభజో జనకాదయా నిర్ధూత కల్మషాలోకే గీతాయాతః పరం పదం గీతాయ పఠనం కృత్వా మహాత్మ్యం నైవ యా పఠేత్ వృధా పాఠో భవేత్ తస్య శ్రమా ఏవ వృధా వృతః ఏతాన్మాత్మయా సంయుక్తం గీతాభ్యాసం కరోతి స తత్ఫలమావాప్నోతి దుర్లభం గతిమాప్నయాత్ సూత ఉవాచ మహాత్మ్యమేతద్ గీతాయ మయా ప్రోక్తం సనాతనం గీతంతే చ పఠద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ ఇతి శ్రీవరాహపురాణే గీతా మహాత్మ్యం సంపూర్ణం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవగలిగినటువంటిది భగవద్గీత. మానవాళి చదువుకునేటటువంటి జీవిత పాఠమే ఈ భగవద్గీత. మనకి 4వ అధ్యాయంలో 3వ శ్లోకంలో కూడా భగవానుడు చెప్పడం అనేది జరిగింది. మరి అందుకే ఇక్కడ ఏంటంటే స ఏవాయం మయా తేధ్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం అని భగవానుడు అన్నాడు. అంటే ఇక్కడ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియ సఖుడవు కనుక మిక్కిలి పురాతనమైనటువంటి ఈ యోగము నేడు నీకు తెలుపుచుంటుంది అర్జున. అందుకే మానవాళికి అందరికీ కూడా చదవగలిగేటటువంటి జీవిత పాఠమే ఈ భగవద్గీత. అందుకే ప్రతి ఒక్కరూ చదవగలిగినటువంటిది. అందుకే భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదవాలి, చదివించాలి, వినాలి, వినిపించాలి. గీత నేర్చుకో, రాత మార్చుకో. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురు. మ్యామ్ కృష్ణ మంత్రం చెప్తారా? ఎవరు చెప్పాలి మేడం? నేను మ్యామ్ చెప్తారా? చెప్పండి. చెప్తాను మేడం, ఒక్క నిమిషం. ఈ రోజు ఆదివారం కదా, ఇంట్లో ఉంటారు పిల్లలు. అదే పర్లేదు పర్లేదు. అందుకే మీకు వీలు పడకపోతే లక్ష్మీకళ మేడం చెప్తారులేండి మ్యామ్, లేకుంటే మీరు రేపు చెప్పండి, ఏం కాదు. చెప్పమనండి. లక్ష్మీకళ మేడం చెప్పండి. ఓకే. ఓం శ్రీ కృష్ణ పరమాత్మయే నమః. ఓం హరే రామ రామ హరే హరే. ఓం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఓం హరే రామ రామ హరే హరే. ఓం హరే కృష్ణ 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 హరే. ఓం హరే రామ 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 హరే. ఓం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఓం హరే రామ 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 హరే హరే. ఓం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఓం హరే రామ 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 హరే హరే. ఓం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే.
ఓం హరే రామ 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 హరే హరే ఓం హరే కృష్ణ 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 హరే హరే ఓం హరే రామ 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 హరే హరే ఓం హరే కృష్ణ 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 హరే హరే ఓం హరే రామ 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 హరే హరే ఓం హరే కృష్ణ 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 హరే హరే ఓం హరే రామ 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 హరే హరే ఓం హరే కృష్ణ 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 హరే హరే ఓం హరే రామ 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 హరే హరే ఓం హరే కృష్ణ 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 హరే హరే ఓం హరే రామ 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 హరే హరే ఓం హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు.